ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల గారు తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ కాలనీల్లో గుడులు కడతానంటే ఇది ఎలా కడతారు మీరు, ఇది సెక్యులర్ ప్రభుత్వం అంటూ ఒక స్టేట్మెంట్ వీడియో ఇచ్చేశారు. మొన్న ముఖ్యమంత్రి గారు బ్రహ్మోత్సవాలకి తిరుమలకు విచ్చేసినటువంటి సందర్భంలో టీటీడీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దళితవాడలో 5,000 దేవాలయాలు నిర్మించాలని చెప్పి ఒక మంచి ప్రతిపాదనని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక హిందూ ధార్మిక సంస్థ. దాని నిధుల్ని వేద పాఠశాలకు కానివ్వండి, గుళ్ళ నిర్మాణం కానివ్వండి, సత్రాల నిర్మాణం కానివ్వండి, అలాగే హిందూ ధర్మ ప్రచారం కానివ్వండి, వాటి కోసం వినియోగం చేయమని చక్కగా స్పష్టంగా ఉంటుంది. 5,000 దేవాలయాలు అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీ మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఆ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని చెప్పడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. అసలు నీ పనేది నువ్వు చూసుకో. అసలు ఈ వ్యవస్థని, ఈ దేశాన్ని సర్వనాశనం చేసి కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీలో దూరి ఏదో మాట్లాడాలనుకుంటే మాత్రం ఎలా కుదురుతుందండి? చర్చి బాధలకిను ముల్లాలకి నెలల ఇంత ఇస్తున్నారు కదా, అది ఎందుకు ఇవ్వాలి? ఆపని దేప్రేసు మొహంగా ఉన్న నువ్వు ఎప్పుడైనా చెప్పావా, ప్రశ్నించావా? మీ దిక్కుమాల గవర్నమెంట్ అంతకుముందు పోయిన గవర్నమెంట్ లో సుమారుగా 25,000 చర్చను అనధికారికంగా ప్రభుత్వ స్థలాల్లో కట్టారు ఈ రాష్ట్రంలో. ఏ కొండ మీద చూసిన కొత్తగా సిలువలు వెలిసినాయి. ఓ కొండ మీద సిలువ పెట్టొస్తే ఇంత డబ్బులను ఇస్తారా? మీరు మీ కుటుంబం కొన్ని సంవత్సరాలుగా హిందూ ధర్మం వినాశనం కోసం పనిచేశారని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మీకు హిందూ మతం మీద విశ్వాసం నమ్మకం లేకపోతే జెరూసలేంకి వెళ్ళండి. ఇక్కడ ఉండే అర్హత మీరు కోల్పోయారు. అంటే హిందువుల దగ్గర రాబో రోజుల్లో మీరు పన్నులు తినే రోజుల దగ్గరలోనే ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. ఏది పడితే మైక్ పెడితే ఏది పడితే మాట్లాడుతానంటే ఈపులు పగిలిపోతాయి. మా హిందూ ధర్మం జోలికి వచ్చామంటే మీ కుటుంబ సభ్యులు ఆస్తుల గొడవలతో పోట్లాడుకుని బయటకు వచ్చి సపరేట్ పార్టీలుగా వ్యవస్థగా ఉన్నారు కదా. మేము ప్రజల కోసమే పుట్టాం, ప్రజల సేవ చేయడానికి ఉన్నామంటున్నారు కదా. మీ సోదరుడు మీ ఆస్తులు కనుక ప్రజలకు ఇచ్చేస్తే ఆంధ్రప్రదేశ్ అప్పు తీరిపోద్దమ్మా.